హాయ్ ఫ్రెండ్స్, ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు గుర్తొస్తాయి. వాటి ఎదురుగా స్ఫింక్స్ ఉంటుంది. దాని గురించి ఎవరో పెద్దగా మాట్లాడుకోరు. పిరమిడ్లలో రహస్య నిధులు, బంగారు నిక్షేపాలు ఉన్నాయనే అంశాల వల్ల, ఫారో రాజుల సమాధుల కారణంగా, ఈజిప్ట్ బొమ్మల భాష వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల పిరమిడ్లు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. మరి ఈ స్ఫింక్స్ సంగతి ఏంటి? అక్కడ అది ఎందుకుంది? దాన్ని ఎవరు ఎందుకు నిర్మించారు? సృష్టి రహస్యం మొత్తం అందులోనే ఉందా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొన్నేళ్ల కిందట అంగారక గ్రహం నుంచి, అంటే మార్స్ నుంచి వచ్చాను అని చెప్పుకున్న బొరిస్కా అనే కుర్రాడు తన వీడియో ఇంటర్వ్యూలో ఈజిప్ట్లోని పిరమిడ్ల దగ్గర మనిషి తల, సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్ఫింక్స్ గురించి విచిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్ఫింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది అన్నాడు. మార్స్కి చెందిన తన గ్రహాంతర వాసులు, మార్స్ ఏలియన్స్, ప్రాచీన ఈజిప్ట్ వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని తెలిపాడు. తాను మాత్రం తన గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కి ఎగిరిపోయానని చెప్పాడు. ఆ జన్మలో తాను స్పేస్ షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. స్ఫింక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అన్నాడు. దాని చెవిలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని, అది తనకు సరిగ్గా గుర్తులేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు. ఇలా ఈ స్ఫింక్స్ గురించి ఆశ్చర్యకరంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళ తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది. ఇంతకీ స్ఫింక్స్ రహస్యాలేంటి, దాన్ని ఎవరు నిర్మించారన్నది, అలాగే ఎందుకు నిర్మించారన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. స్ఫింక్స్ ఓ జంతువులాగానో పక్షిలాగానో ఉంటే ఎవరికి ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, తోక, గద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణానికి శిక్షించేందుకు దేవుళ్ళు స్ఫింక్స్ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్ఫింక్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది, అలాగే పిండేసేది అనే అర్థం వస్తుంది. ఈజిప్ట్లో పెద్దదైన గిజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, పొడవు 240 అడుగులు. స్థానికంగా లభించే భారీ సున్నపురాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుడిని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2500 కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది. పురాతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారో ఖాఫ్రే కోసం దీన్ని నిర్మించారు. వీళ్ళు సూర్యదేవుణ్ణి రా అనే అక్షరంతో కొలుస్తారు. సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు నిర్మించారని ప్రతీతి. ఇదంతా ఓ అంచనా మాత్రమే. అసలు ఈ ఖాఫ్రే ఉన్నట్లుగా ఈజిప్ట్లో ఒక్క ఆధారము లేదు. ఏ గోడలపైన వివరాలు లేవు. అయితే కొన్ని పాత ఈజిప్ట్ రచనల్లో గిజా పిరమిడ్ దగ్గరున్న అనుబిస్ అనే పదం ఉంది. స్ఫింక్స్నే అనుబిస్ అంటున్నారని అనుకోవచ్చు. స్ఫింక్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారో, ఇది ఏం చెయ్యాలని నిర్మించారో మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్ట్లో పరిశోధనలు చేసిన జేమ్స్ అలెన్ తెలిపారు. ఇప్పుడు మనం వెళ్ళి స్ఫింక్స్ని చూస్తే ముఖమంతా ఎవరో రక్కేసినట్లు, చెక్కేసినట్లు ఉంటుంది. సింహం బాడీపై కూడా చాలా గీతలు ఉన్నట్లు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు, గాలుల వల్ల ఇలా అయ్యిందని కొన్నాళ్ళ వరకు పురాతత్వవేత్తలు భావించారు. అయితే భూగర్భ శాస్త్రవేత్త, బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కోచ్ కొత్త విషయం చెప్పారు. ఈ గీతలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినవి కావన్నారు, భారీ వర్షాల వల్ల వచ్చినవి అని తెలిపారు. ఆ ప్రకారం చూస్తే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు, అంతకు ముందు ఉండేవి. అందువల్ల ఇది అప్పటిదే అనే అంచనా ఉంది. అయితే ఇక్కడ మరో రహస్యం ఉంది. వర్షాలే కారణం అయితే స్ఫింక్స్ లాగానే ఇక్కడ ఉన్న మిగతా కట్టడాలకు కూడా ఇలాంటి గీతలు ఉండాలి కదా అనే వాదన ఉంది. గిజా పిరమిడ్కి ఇలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఉంది. ఆకాశంలోని సింహరాశి అంటే లియో నుంచి స్ఫింక్స్ భూమిపై దిగిందని, క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాడు ఇది జరిగింది అనే మరో వాదన ఉంది. దీన్ని ఆధునిక పురాతత్వవేత్తలు కొట్టిపారేశారు. ప్రవక్త ఎడ్గార్ కాయిస్ 1932లో ఇలాంటి వాదన తెరపైకి తెచ్చారు. ఆయన ప్రకారం అట్లాంటీషియన్లు క్రీస్తుపూర్వం 10,500 కాలంలో స్ఫింక్స్ని నిర్మించారు. దీని కింద ఓ రహస్య గది ఉంటుంది. దాన్ని రికార్డుల గది అంటే హాల్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. అందులో అట్లాంటియన్ల నాగరికత, విజ్ఞానం, మానవ జాతికి సంబంధించిన రహస్యాలున్నాయి. ఇందులో నిజానిజాలు తేల్చడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు. నిజంగానే స్ఫింక్స్ కింద చక్కటి గదిలో ఉన్నట్లు తెలిసింది. రాబర్ట్ బావెల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్, ది క్వెస్ట్ ఫర్ ది హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్ పురాతత్వవేత్త, మాజీ మంత్రి జాహీ హవాజ్ స్ఫింక్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది. మామూలుగానైతే అక్కడ సున్నపురాయి కనిపించాలి. అలా లేదు కాబట్టి గిజా పిరమిడ్ ఉన్న ప్రాంతం లోపలి భూమిలో ఏదో ఉందని బావెల్ అంటున్నారు. ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలిసిన ఈజిప్ట్ ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతోందనే వాదన ఉంది. గిజా పిరమిడ్ వయస్సు 4500గా చెబుతున్నారు.
మరి స్పింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది మిస్టరీగానే మారింది. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రహస్యాలు ఎప్పటికీ వీడుతాయో తెలియదు. ఈ విగ్రహాన్ని అట్లాంటియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. ఏది ఏమైతేనేం ఈజిప్ట్కి వెళ్ళిన వారికి ఈ విగ్రహం విచిత్రమైన అనుభూతిని మిగుల్చుతుంది. ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కలిగిస్తుంది. అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ స్పింక్స్ గురించి అసలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.